ఈ రత్నాచల క్షేత్రంలో కొలువై ఉండి సత్యస్వరూపుడుగా సత్యమైనటువంటి దైవంగా ఆద్యాది మహాలక్ష్మి సమేతమైన అనంతలక్ష్మి సత్యవతి సమేతుడైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి ఆ దేవస్థాన ఈవో గారు, వారి సిబ్బంది మొదలైనటువంటి వారందరికీ, భక్తజనులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దినం. కారణం ఏమిటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా కార్యక్రమం నిర్వర్తించుకోవడం ఒక అంశమైతే, ఈరోజు మరెక్కడా లేనటువంటి సూర్యుడికి ప్రాధాన్యం కలిగినటువంటి క్షేత్రం, సూర్యుడు అధిదైవతంగా కలిగినటువంటి ఆదివారం కావడం మరొక విశేషం. దానితో పాటుగా ఎక్కడా ఏ దైవానికి కూడా లేనటువంటి విశేషాలు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి ఉంటాయి. వాటిల్లో ఏమిటి అంటే, మీసం ఉంటుందండి దేవుడికి, అందుకైన వీరుడు. ఆ తరువాత ధనుర్బాణాలుంటాయి, వీర కంకణం ఉంటుంది. అటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి, తన ఆవిర్భావంలోనే పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి నృసింహస్వామి అవతరించినటువంటి రోజు నృసింహ జయంతి. ఇలా 3 విశేషాలు కలిగిన, ముప్పేట విశేషాలు కలిగినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈనాడు. ఇక్కడ కొంచెం సేపు స్వామివారి గురించి, ఈ ఆలయం యొక్క విశేషాల గురించి ప్రస్తావించేటటువంటి అదృష్టం కలిగించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. వినడం ఎటువంటిదో చెప్పడం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రమే. నేను చెప్పాను అనే అహంకారం, నాకు మాత్రమే ఇటువంటి అవకాశం లభించింది అనేటువంటి అహంకారం ఉండడం పొరపాటు. ఏ పూర్వజన్మలోనో నేను, నా తల్లిదండ్రులో చేసినటువంటి పుణ్యఫలం వల్ల ఇక్కడ 2 మాటలు స్వామివారి గురించి స్వామివారి సమక్షంలో మాట్లాడుకునే అదృష్టం లభించింది. ఆ అదృష్టం భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రమే అని అనుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ అనుగ్రహాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ 2 మాటలు. భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటారు, బాగా ధనవంతమైనదిగా చెప్పబడే తిరుమల క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా చెప్పబడుతూ ఉంటుంది. దాని తరువాత ఆంధ్రదేశంలో అంతటి ప్రాధాన్యం కలిగినటువంటిది ఈ అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి దేవాలయం. ఎందుకు అంటే, ఏ శుభకార్యం జరిగినా, వివాహం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, మరేదైనా శుభకార్యం కావచ్చు, వాటన్నింటికీ కూడా దాంట్లో భాగంగా తప్పనిసరిగా పాటించే పద్ధతులు ఈ ప్రాంతం వాళ్ళందరికీ ఒకటి ఉంది. ఏమిటి అంటే, సత్యనారాయణ వ్రతం చేసుకోవడం. చాలా కాలం చిన్నతనంలో నాకు అనిపించేది, సత్యనారాయణ వ్రతం కూడా వివాహంలో ఒక భాగం అనుకున్నాను నేను. అది విడిగా చేస్తారని తెలీదు. అంతగా వివాహం జరిగింది అంటే సత్యనారాయణ వ్రతం చేయడం అన్నది తప్పనిసరిగా అందులో ఒక భాగం అంతే. అది గృహప్రవేశం కావచ్చు, మరొక శుభకార్యం కావచ్చు, లేదు అప్పుడప్పుడు వేడుక కూడా, అంటే భక్తి అనుకోండి, భక్తితో చేయడం కావచ్చు. అంతటి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ సత్యనారాయణ వ్రతానికి ఎందుకు ఇక్కడే ఇంత ప్రాధాన్యం ఉంది అంటే, ఈ సత్యనారాయణుడు
కావాలని ఇక్కడ వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. ఎందుకు ఇక్కడే వెలవడం? దీనికి కారణం ఏమిటి? ఒక దైవం ఆవిర్భవించాడు అంటే తనంతట తానుగా స్వయంభూగా మెలిశాడు అంటే దానికి ప్రత్యేకంగా స్థల మాహాత్మ్యం గాని, లేదంటే ఎవరైనా ఒకళ్ళు ఋషులో, దేవతలో, భక్తులో నాకిక్కడ ప్రత్యక్షం కమ్మని వరం అడిగి, ఆ వరానికి ప్రతిఫలంగా ఆవిర్భవించటం గాని జరుగుతాది. ఇక్కడ ఇలాంటివి చాలా గమ్మత్తుగా కలిసొచ్చాయి. ఎలా కలిసొచ్చాయి? అంటే ఎప్పుడో భద్రుడు, రత్నాకరుడు అనే ఇద్దరు మహా గొప్ప విష్ణు భక్తులు. ఇంకా గట్టిగా చెప్పాలంటే రామభక్తులు. అందుకే మనకిక్కడ రామ కోదండరామస్వామి వారి ఆలయం ఉంటుంది. ఆయన క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఉండడం జరిగింది. స్వామి గురించి తపస్సు చేస్తే ఫలించకుండా ఉండడు గదండీ భగవంతుడు. తపస్సు అన్నది ఎట్లాంటిదంటే, దీపం వెలగాలంటే, విద్యుత్ దీపం వెలగాలంటే నొక్కవలసిన మీట లాంటి తపస్సు. తపస్సు చేస్తే ఫలితం రాకుండా పోదది ఎవరికైనా సరే. ఆ విధంగా తపస్సు చేస్తే ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే మాకు నిన్ను ధరించాలి మా శిరస్సున అనే కోరిక ఉంది. ప్రత్యక్షమయ్యావు అని అడిగితే, ఇప్పుడు కాదులే, ఇప్పటికి ప్రణాళికలు సిద్ధమైపోయున్నాయి. అయినా మీరు కోరిక కోరుకున్నారు గనక మీ కోరిక తీర్చకుండా ఉండలేను. ఎందుకంటే భగవంతుడు భక్త వశంబదుడు. భక్తులు ఏమి చెప్పితే, ఏమి అడిగితే దానిని తీర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అదేమిటండి నేను భక్తుండే కదా! నేను ఎన్నడిగినా నాకు తీర్చలేదేమిటి అని మనం అనుకుంటూ ఉంటాం. అడగడం రాదుగా మనకి. ఏమడగాలో తెలియదుగా. ఎట్లా అడగాలో తెలీదుగా. ఏమడగాలో, ఎట్లా అడగాలో తెలిస్తే ఒక్క క్షణంలో భగవంతుడు మన కోరిక తీరుస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని వందల, వేల, లక్షల ఉదాహరణలు సమకాలికంగానే మనం చూపించవచ్చు. ఆ విధంగా మరి కోరిక తీరుస్తాను అంటే ఇప్పుడు కాదులే, భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పటికి ప్రణాళిక సిద్ధమైపోయింది. మీ మాట కాదనలేను గనక తప్పనిసరిగా తీరుస్తాను అని చెప్పి భద్రాద్రిలో, భద్రాద్రి అన్న పేరే ఉంది. భద్రుడి తల మీద కూర్చున్నాడు భద్రుడు. భద్రగిరి, భద్ర అద్రి. ఇక్కడ ఆయన తమ్ముడు ఆయన తల మీద ఇక్కడ రత్నగిరి అనేటటువంటి పేరుతో ఉన్న ఈ కొండ మీద ఈయన కూడా వెలిశాడు. సరే, భద్రాచలం గురించి మనకు తెలుసు. అక్కడ ఉన్న రాముడు, ఆ వ్యవహారము. అందులో కూడా కొన్ని భద్రాద్రిలో కూడా ఆ శిఖరము, దానిపైన ఉన్న సుదర్శన చక్రాలు మొదలైనవన్నీ మానవ నిర్మితాలు కావని చెప్తారు. ఇక్కడ కూడా అలాగే. అలా ఉన్నటువంటి సమయంలో ఆయన ఆవిర్భవించడానికి ఒక సందర్భం కావాలిగా. ఎప్పుడు పడితే అప్పుడు అలా పిచ్చివాడి చేతిలో రాయిలాగా తోచినప్పుడు అవతరించటానికి భగవంతుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. అలా చేయడే తోచినప్పుడు అవతరించడం కాదు. అలా ఉన్నప్పుడు నారదుల వారు వెళ్ళి అడిగారు. ఈ కథ అంతా మనకెప్పుడు తెలుస్తుంది ఇలా జరిగిందని? సూత మహాముని దగ్గరకు సౌనకాది మహర్షులు వెడతారు నైమిషారణ్యంలో. సూత మహాముని దగ్గరికి వెళ్ళగానే, ఆయన్ను చూడగానే అందరికీ కూడా ఏవేవో అడగాలనిపిస్తుందండి. సూతుడంటేనే అంత. వ్యాసుడు యొక్క శిష్యుడు. వ్యాసుడు తన శిష్యులకు అన్నీ తలొక భాగం పంచి ఇస్తూ తన జ్ఞానాన్ని, పురాణాలు మొదలైనటువంటివన్నీ ఈయనకు అప్పజెప్పాడు సూతుడికి. అందుకే ఆయనకి ఏం చెప్తారు, ఒక బిరుదం ఉంటుంది. భాగవతం చదవండి కనపడుతుంది. వివిధ పురాణ వ్యాఖ్యాన వైఖరి సముపేతుడైన సూతుడు అంటారు. అనేకమైనటువంటి పురాణాలను వ్యాఖ్యానం చేయడంలో వైఖరి వాక్కు కలిగినటువంటి వాడు. వైఖరి వాక్ అంటే ఉచ్చరింపబడినటువంటి వాక్. వాక్కు 4 స్థాయిల్లో ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. అటువంటి వైఖరి రూపంలో ఉచ్చరించబడిన అంటే
ఆంగ్లంలో చెప్పాలంటే ఆర్టిక్యులేటెడ్ సౌండ్. అర్థవంతమైన ఉచ్చరించబడినటువంటి వాక్కు వైఖరి. అటువంటి పురాణాలకి వ్యాఖ్యానం చేయడానికి తగినటువంటి వైఖరి వాక్కు కలిగినటువంటి సూతుడు కనపడగానే ఎవరికైనా తామకేదో వినాలని కోరికుందని, ఏమేం వినాలనుకుంటున్నారో వాటిని అడిగేస్తూ ఉంటారు. అట్లాంటి వాటిల్లో ఈయన అడగంగానే సూత మహామునిని సౌనకాది మహర్షులు అడిగారు. కలియుగంలో మానవులు ఏమిటో మేము అనుకున్నట్టు లేరు. పాపం అనుకున్నాడు గదండీ! వ్యాస మహర్షి కూడా అనుకున్నాడు. ఏమని? కలియుగంలో మానవులు ఎట్లాంటి వాళ్ళంటే అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రలోక సంకలితులు, సత్కర్మంబులెవ్వియు చేయజాలరు కలియుగమున మానవుల. అలసులు, బద్ధకస్తులు. పోనీ అంటే తెలివితేటలున్నాయా? ఒక్కసారి చదివితే గుర్తుంటుంది. 10 సార్లు చదవక్కర్లేదనుకుందామా? మందబుద్ధిలో కొంచెం తెలివి తక్కువే. 2 రెళ్ళు ఎంత అంటే ఉండు అని చెప్పి క్యాలిక్యులేటర్ తప్పిస్తాడు. మరి పూర్వకాలంలో ముసలమ్మ కూడా వేలు, లక్షలు కావాలంటే వేళ్ళ మీద లెక్కబెట్టి లెక్కలు చెప్పేది. ఈనాటి కుర్రాడు క్యాలిక్యులేటర్ తీయందే చెప్పలేడు. ఏదడిగినా ముందు చేతిలో చూసుకోవాలి. ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉంటుంది జ్ఞానం అంతా. మరి అటువంటి మందబుద్ధులు పోనీ ఎప్పటికప్పటికి నేర్చుకుంటారంటే అల్పతరాయువులు, ఉన్న కొద్ది కాలంలో నేర్చుకుంటారంటే ఉగ్రరోగ సంకలితులు, భయంకరమైనటువంటి రోగాలతో కూడుకున్నటువంటి వారు. మరి వీళ్ళ సంగతి ఏమిటి అని వ్యాసుడు బాధపడ్డట్టే ఈ సౌనకాది మహర్షులు సూతుడిని అడిగారు. తగినటువంటి మార్గం ఏముంది? చూసారా? మీరు ఏదైతే నన్నడిగారో ఇదే అంశాన్ని ఒకప్పుడు నారదుల వారిని విష్ణుమూర్తిని అడిగితే, నారదుడికి విష్ణువు ఏం చెప్పాడో అది మీకు చెప్తాను అని చెప్పి వ్రత రూపంలో మనకు కనపడదు సత్యనారాయణ. మరి ఆ సత్యనారాయణుడు ఎవరు ఏమిటి అన్న సంగతి తెలియాలిగా. ఎక్కడ ఉంటాడు అన్న సంగతి తెలియాలిగా. వ్రతం గురించి అయితే ఆయన చెప్పాడు. ఎక్కడ ఉంటాడు అంటే రత్నగిరి అనబడేటటువంటి కొండ మీద ఉంటాడు. ఎందుకని? ఈ రత్నాకరుడు తపస్సు చేసి అడిగాడుగా, నాకు కావాలి, నిన్ను నా తల మీద పెట్టుకుంటాను అని. సరే, ఎప్పుడైతే నారదుడు ఈ ప్రశ్న అడిగాడో, లోకంలో వాళ్ళందరినీ ఉద్ధరించవలసినటువంటి సమయం వచ్చింది అని శ్రీ మహావిష్ణువు అవతరించాడు రత్నగిరి మీద. ఎక్కడ అవతరించాడు? ఈ కొండ మీద అంకోల వృక్షం దగ్గర మొదట్లో ఆయన ఆవిర్భవించాడు. అంకోలం అంటే ఊడుగా అంటారండి. మన దగ్గర ఉంటుంది. దాని గింజలు ఎట్లా ఉంటాయంటే నేల మీద పడ్డాయనుకోండి, చెట్టు మీద కాయలు కాసి, పడిన తర్వాత నేల మీదే ఉంటాయి. పొరపాటున నీళ్లు తగిలినా, లేదంటే ఓ ఆనచినుకులు పడ్డా అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత ఎక్కడుంటాయి? చెట్టుకెళ్ళి అతుక్కుంటాయి. ఎక్కడన్నా కింద పడినటువంటి విత్తనం మొలకొచ్చి, ఆ మొలక వచ్చింది పైకెళ్ళి చెట్టు కొమ్మలకు అతుక్కోవడం ఉందా? ఒక్క అంకోలానికే ఉంది. ఎందుకు అంకోలం గురించి ఎట్లా చెప్తారు అంటే, అది భగవంతుడై ఉండి భక్తులని తన వైపుకు ఆకర్షించేవాడు. భగవంతుడు, భక్తుడు, చెట్టు, పిల్ల మొక్కలు అని ఎలా లెక్క చెప్తారు? అంటే ఆయన నుండి ఆవిర్భవించిన వాళ్ళేగా వీళ్ళందరూను. ఆ భగవంతుడి సంతానమేగా మనం. ఆ విధంగా ఆవిర్భవించినటువంటి అంకోల వృక్షం దానికి సంకేతంగా చెప్తారు. దీన్నే శంకర్లు కూడా అంకోలం నిజ బీజ అనేటటువంటి శ్లోకంలో భక్తుడికి, భగవంతుడికి ఉండే సంబంధాన్ని అంకోల వృక్షం కింద ఉండేటటువంటి మొలకలతో పోలుస్తారు. ఏ విధంగా ఆకర్షించబడుతుందో అదే భక్తి అని. అలా అంకోల వృక్షం దగ్గర ఆవిర్భవించిన తరువాత ఒక ఇక్కడ ఉండేటటువంటి ఒక మహానుభావుడికి ఆయన కలలో కనిపించాడు. నేను ఫలానా చోట ఉన్నాను. శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామరాయణి ప్రభువులు. ఆయనకి కలలో కనిపించి, నువ్వు నాకు దేవాలయ నిర్మాణం చెయ్యాలి అని చెప్పారు. బావుంది, ఈ దేవాలయం కట్టమన్నాడు. కట్టమన్న ఆయన ఎక్కడ ఉన్నాడు? నేనున్నానన్నాడు. వెళ్లి వెతుక్కోవాలి. అది కూడా తనే చెప్పాలా?
పలానా చోట ఉన్నాను అని చెప్పి తీసుకెళ్ళి ఏదో సర్జికల్ స్ట్రైక్ లాగా అక్కడ పడేస్తారా? కాదు. రత్నగిరి మీద అన్నారు గనక వచ్చారు, వెతుక్కున్నారు, దేవాలయ నిర్మాణం చేశారు. ఈ దేవాలయ నిర్మాణం 1891లో జరిగింది. మళ్ళీ 1930లో దీనికి పునర్వైభవం రావడం జరిగింది. పునర్నిర్మాణం చేసి ఈ ఆలయానికి మరే ఆలయానికి లేని ప్రత్యేకతలు కొన్నున్నాయి. ఏమిటంటే ఆలయంలో దైవాన్ని ప్రతిష్ఠించేటటువంటి సమయంలో ఆ మూల విరాట్టు కింద యంత్రాన్ని పెడతారు. మనం ఏ దేవుణ్ణి అక్కడ ప్రతిష్టాపించబోతున్నామో తత్సంబంధమైనటువంటి యంత్రాన్ని పెడతారు. దానికి సంబంధించిన యంత్రమే ఎదురుగా ఉండేటటువంటి ధ్వజస్తంభం కింద ఉంటుంది. ధ్వజస్తంభం అంతరిక్షంలో దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందనలని గ్రహించి తన ద్వారా నేల కింద ఉన్నటువంటి యంత్రానికి పంపిస్తే ఇక్కడి నుంచి ఈ యంత్రం నుంచి మూల విరాట్టు కింద ఉండేటటువంటి యంత్రానికి ఆ శక్తి వెళ్ళి మూల విరాట్టుని శక్తివంతం చేస్తుంది. దాని చుట్టూ తిరిగేటటువంటి వ్యక్తులందరికీ ఆ శక్తిని ప్రసాదిస్తుంది. ఇది దేవాలయ నిర్మాణంలో ఉండే విశేషం. ఏ దేవాలయం అయినా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేయబడిన దేవాలయాలన్నింటికీ ఉండే పద్ధతి ఇది. కానీ ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అసలు ఒక యంత్రానికే ఆలయం కట్టబడింది. మూల విరాట్టు కింద ఆలయం ఒక యంత్రం ఉండడం కాక యంత్రం కోసం ఆలయం నిర్మాణం అయింది. త్రిపద విభూతి మహావైకుంఠ నారాయణ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి త్రిపద విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రం. ఆ యంత్రం మీద ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. మరెక్కడా లేనట్టు 2 అంతస్తుల్లో ఉంటుందది. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఒక్క ఆలయానికి గనక వచ్చినట్టయితే మొత్తం సమస్తమైనటువంటి దేవతామూర్తులను ఒక్కసారి దర్శించుకుని సేవించుకున్న ఫలం. ఇదేమిటి అంటే ఒకప్పుడు ఇంతకు ముందే మనకి ఈవో గారు మాట్లాడారు. ఆయన ప్రస్తావన చేశారు జగద్గురు శంకర్ల గురించి. మన సమాజం అంతా కూడా భారతదేశంలో సనాతన ధర్మం జైనం, బౌద్ధం, చార్వాకం, కాపాలికం, నాస్తికం మొదలైనటువంటి వాదనల కారణంగా ఇవన్నీ అవడానికి దరిదాపుల్లో సనాతన ధర్మంలో ఉన్న ఒక్క భాగాన్ని తీసుకుని ఒక పాయింట్ తీసుకుని బాగా స్పాట్లైట్‌గా చేసుకున్నటువంటివే. అవి చేసినటువంటి కారణంగా సనాతన ధర్మం భ్రష్టు పట్టింది. నాశనం అంటే ఉన్నది అలా కిందకి జారింది. భ్రష్టం అంటే జారిపడింది. జారిపోయింది. దానికి ఉండవలసిన స్థానం లేదు. అటువంటప్పుడు జగద్గురు శంకర్లు సాక్షాత్తు కైలాస శంకరులే కారడిలో శంకర్లుగా ఆవిర్భవించి ఈ రకరకాలైనటువంటి పద్ధతులన్నిటినీ పక్కకు పెట్టి షణ్మత స్థాపనాచార్యులయ్యి పంచాయతన పూజా విధానం అన్నదాన్ని స్థాపించారు. సరే, ఆయన ఇందాక 2 ఉదాహరణలు చెప్పారు. తోటకాచార్యుడు, సురేశ్వరాచార్యుడు. ఆ విధంగా 72 అవైదిక మతాలని వారితో వాదన చేసి సనాతన ధర్మంలోకి వాళ్ళని మళ్ళీ తెచ్చుకున్నారు శంకర్లు. ఆ విధంగా తెచ్చుకున్న తరువాత మరి మేమందరం ఏం చేయాలంటే ఇదిగో ఇలా ఆరాధించండి అని చెప్పి పంచాయతన పూజా విధానం ఏర్పాటు చేశారు. నేను ప్రత్యక్షంగా కనపడే సూర్యుడికి మాత్రమే పూజిస్తా అని నేను నమ్ముతా. సరే, సూర్యుని పెట్టుకో. ఆకారం లేకపోతే నాకు పూజ చేయడం కుదరదు. సరే, నీకు నచ్చిన రూపం పెట్టుకో. విష్ణువు. ఆహాహా! అలా విష్ణువు అంటే అదో మతం అయిపోతోంది. కనుక శైవం, శివుడు. ఎప్పుడు మగదేవతలేనా, ఆడవాళ్ళొద్దా? మళ్ళీ ఫెమినిస్టులు బయలుదేరతారు కదా యుద్ధం చేయడానికి. మన కుటుంబాలని విచ్ఛిన్నం చేసి సమాజాన్ని భ్రష్టం చేయడానికి బయలుదేరతారు ఫెమినిస్టులు. అందువల్ల నీకు స్త్రీ రూపంలో ఉండే దైవం కావాలా? శక్తిని ఆరాధించుకో. కుండలిని ఆరాధన చేస్తానంటావా?
గణపతి కుమారస్వామి. ఇలా ఏ రకంగా చేయాలనుకుంటే ఈ ఆరుగురిని తీసి ఈ ఆరుగురు గణపతి కుమారస్వామి దరిదాపుల్లో ఒక చోటే ఉండేట్టుగా ఉంటాయి. కనుక పంచాయతన పూజా విధానం ప్రారంభించారు. పంచాయతనంలో ప్రధాన దైవం మధ్యలో ఉంటే మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. ఇక్కడ ఆ విధంగా పంచాయతన దేవాలయం. పంచాయతన పూజా విధానం ఇళ్లల్లో ఉంటుంది గానీ, దేవాలయంలోనే పంచాయతనం ఉండడం అన్నది ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. పైగా బ్రహ్మ, విష్ణు శివాత్మికంగా మనకు కనపడుతుంది. మూలతో బ్రహ్మరూపాయ. మూలంలో బ్రహ్మ. పైగా ఇక్కడ యంత్రం ఎలా ఉంది? స్తంభ రూపంలో ఉంటుంది. దానికి మూలంలో బ్రహ్మ ఉంటాడు. మధ్యలో శివలింగ ఆకారంలో ఉంటుంది. అది శివుడి రూపంలో ఉంటుంది. అంటే శివుడు స్తంభ రూపంలో కూడా స్తంభ రూపంలోనే కదా ఆయన ఆవిర్భవించింది. ఆ పైన ఉండేటటువంటిది బిందు స్థానంలో మహావిష్ణువు ఉంటాడు. ఎలా ఉంటాడు? అనాది ఆద్య లక్ష్మి అయిన అనంతలక్ష్మి సత్యవతి సమేతుడై వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆవిర్భవిస్తూ ఉంటాడు. సరే ఆయన సత్యనారాయణుడేమిటి? ఆవిడ సత్యవతీదేవేమిటి? ఈ రెండిటికి కూడా విశేషాలేమున్నాయి? అంటే ఎక్కడైనా సంధ్యోపాసన చేసేవాళ్ళు గాని, లేదా గాయత్రి మంత్రం చదివేవాళ్ళు గాని, అదే కాకపోతే సూర్యుడి గురించి మ ద నమస్కారం చేయాలనుకున్నా ఏ ఏ శ్లోకంతో చేస్తాం? జయస్తదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీహారి హిరణ్మయ పుద్ముత శంఖ చక్రః అని చెప్తాం. ఎవరు? మనకి ప్రత్యక్షంగా దేవుడు లేడనే వాళ్ళు ఉండొచ్చు గాని, సూర్యుడు లేడనే వాళ్ళు ఉన్నారా అండి? లోకంలో అందరికీ వెలుగు, వేడిమి, శక్తి, పుష్టి, ఆహారము, నీరు అన్నీ ఇవ్వడానికి మూల కారణం సూర్యుడు అని ఒప్పుకోని వాడు పిచ్చివాడు. ఒప్పుకుంటారంతా. అటువంటి సూర్యమండలంలో ఎవరుంటారు? ఏయస్తదా సవితృమండల మధ్యవర్తి. సవితృమండల మధ్యలో ఉండేదెవరు? నారాయణః. నారాయణుడే. ఎవరుంటారు? శివుడి మధ్యలో నారాయణుడే ఉంటాడు. అటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ప్రత్యక్షంగా మనకు కనపడేటటువంటి నారాయణుడు, ఆ నారాయణుడే ఇక్కడ మనకి సత్యనారాయణుడుగా ఉన్నాడు. ఈ సత్యనారాయణుడు ఎవరండి మళ్ళీను? వీర వెంకట సత్యనారాయణుడు. వీర ఎవరు? శివుడు. రుద్రరూపం గదా! వెంకట. వెంకట. వేం అంటే పాపములను, కట అంటే తొలగించు, కత్తిరించు. సరిగ్గా చెప్పాలంటే కట అన్నదానికి ఇంగ్లీష్ కట్ అన్నమాట. ముక్కలు చేయు, భేదించు, తెగగొట్టు అని అర్థం. వెంకట విష్ణు, సత్య బ్రహ్మ. వీర వెంకట సత్య. బ్రహ్మ విష్ణు శివాత్మికంగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఇక్కడ అన్ని పక్కల మీకు అందరు దేవతామూర్తులు కనపడతారు. బ్రహ్మగారు ఉన్నారు, అక్కడ రాముల వారు ఉన్నారు, మతలబ్ దుర్గాదేవి ఉంది, శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, వీళ్ళందరి గణపతి ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్వరూపం. దీన్ని ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక 1000 సంవత్సరాలకు ముందు, అంటే 1100 సంవత్సరాలకి ముందు సనాతన ధర్మం బాగా దెబ్బతినడానికి కారణం ఎవరు ఏమి అనుకోకండి, సత్యాన్ని ఒప్పుకోవాలి గనక ఎందుకు సత్యనారాయణ స్వామి దగ్గర సత్యాన్నే ఒప్పుకోవాలి, అబద్ధం చెప్పకూడదు. సత్యం చెప్తే అంగీకరించాలి కూడా. వీరశైవులు శ్రీ వైష్ణవులు కొట్టుకున్నారు. అంటే శివుడు తప్ప మరొక దైవం లేడు అన్నవారు వీరశైవం. శైవం వేరు, వీరశైవం వేరు. వైష్ణవం వేరు, శ్రీ వైష్ణవం వేరు. విష్ణువు తప్ప మరొక దైవం లేడు అన్నవాళ్ళు
శ్రీ వైష్ణవులు. వాడు శివుడి పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడడు. ఆఖరికి వెంకటేశ్వర అనడానికి కూడా ఇష్టం లేదు. వెంకటేశ్వరలో ఈశ్వరుడు ఉన్నట్టు. అందుకని శ్రీనివాస అంటారు. ఇలాంటి వాళ్ళు బ్రహ్మనాయుడేమో శ్రీ వైష్ణవం, నాగమ్మేమో వీరశైవం చెరో పక్షాన ఉండి యుద్ధాలు చేసుకున్నారు. ఫలితం ఏమిటో తెలుసండి? తమిళనాట పుట్టినటువంటి శ్రీ వైష్ణవం, కన్నడ దేశంలో పుట్టినటువంటి వీరశైవం రెండూ కలిసి తెలుగునాట యుద్ధం చేసుకుని ఈ 3 ప్రాంతాలలోనూ కూడా శరీరావయవాలన్నీ ఉన్న యువకుడు అన్నవాడు లేకుండా చచ్చిపోవడం జరిగారు. ఒక మగ పిల్లవాడు ఉన్నాడంటే అయితే 13, 12 ఏళ్ల లోపు వాడు, లేదా 70 ఏళ్ల వృద్ధుడు, లేదా కాలు చెయ్యి విరిగిపోయి కన్ను కనపడని గుడ్డివాడు, కుంటివాడు తప్ప అవయవాలన్నీ ఉన్న యువకుడు అన్నవాడు లేకుండా పోయాడు. ఎంత భయంకరమైన విషయం అండి. దరిదాపుల్లో అటువంటి వాతావరణం ఈ మధ్య కాలంలో మనం అక్కడక్కడ చూస్తున్నాం కదా. ఎవరికి వాళ్ళు మా అంతటి వాళ్ళు లేరండి. ఇటువంటి పరిస్థితుల్లో జగద్గురువు ఆదిశంకరుడు ఏదైతే ప్రతిపాదించాడో, సంధ్యావందనం చేసుకునే వాళ్ళు అందరూ చెప్పుకునేది ఏమని అంటారు? విష్ణురూపాయ శివాయ శివరూపాయ విష్ణవే అని చెప్తారు. శివరూపుడైనటువంటి విష్ణువుకి, విష్ణురూపుడైనటువంటి శివుడికి నమస్కారం చేసుకుంటామని. ఆ విధంగా ఆ పద్ధతి మనకి ఇక్కడ ఉండడానికి జగద్గురు చెప్పినటువంటి పంచాయతన విధానం ఏదైతే ఉందో, ఇది ఆలయంలోనే ప్రతిష్టాపన చేసి ఇక్కడికి శైవులు రావచ్చు, వైష్ణవులు రావచ్చు. ఒకరికి విభేదం లేదు. ఇద్దరు ఒకటే. గట్టిగా చెప్తే ముగ్గురు ఒకటే, ఇంకా గట్టిగా చెప్తే 5గురు ఒకటే. పంచాయతనంలో ఉండేదే. ఎందుకంటే మరి పంచాయతనంలో అన్నీ ఉంటే ఒకళ్ళ గురించి ఎందుకు ప్రాధాన్యం అంటే, సందర్భాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుందండి. 4 కొడుకులు ఉన్నారు ఇంట్లో తండ్రికి. ఒక సందర్భంలో ఒక కొడుక్కి ప్రాధాన్యం ఉంటుంది. ఇంకో సందర్భంలో ఇంకో కొడుక్కి ప్రాధాన్యం ఉంటుంది. అంతేగాని ఒకరోజు పెద్ద కొడుకుని పిలిచి నువ్వు ఈ బాధ్యత తీసుకో అని చెప్పినంత మాత్రాన మిగిలిన ముగ్గురిని తక్కువ చేసినట్టు కాదు. ఇంకో రోజు చిన్న కొడుకుని పిలిచి నాయనా నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురా అని చెప్పినందువల్ల మిగిలిన వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు. సందర్భానుసారంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం అందరికీ సమప్రాధాన్యం. ఈ సంగతి తెలియచెప్పడానికే ఈ ఆలయంలో అన్ని దేవతామూర్తులు మనకు కనపడతారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మనం తప్పనిసరిగా ఈ సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడే యువకుడు అన్నవాడు లేకుండా మూర్తీభవించిన తారుణ్యం అంతా నశించినటువంటి ప్రదేశం అది. ఎక్కడ పల్నాట్లో జరిగింది అదంతా. అందువల్ల ఆ భేదం లేదండి. మనం అందరం ఒకటే. నీకు ఇష్టమైన దేవుడిని నువ్వు పూజించుకో, తప్పేం లేదు. కానీ ఇంకో రూపంలో ఉన్న దైవాన్ని నిరసించకూడదు అని చెప్పడానికి సంకేతంగా ఇక్కడ అంతమంది దేవతామూర్తులు మనకు కనపడుతూ ఉంటారు. విశేషం 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడ సూర్యుడికి కూడా ప్రాధాన్యం ఉంది అని చెప్పడానికి సండయల్ కనపడుతుంది. ఎక్కడన్నా ఉందండి సండయల్ మీకు? ఇక్కడ ఒక్కచోటే ఉంది. ఏమ్మా? పూర్తి చేయమంటారా? ఏదో ఇలా అంటే నాకు అనుమానం వచ్చింది. సరే, ఇంతకీ ఇక్కడ అంకోల వృక్షం దగ్గర ఉన్నటువంటి ఆ దైవాన్ని చూసి స్వయంభూ అయినటువంటి ఇంకోటి ఒకే చోట శివకేశవులిద్దరూ ఒకే శిల మీద ఉన్నటువంటి రూపం కూడా ఇది. ఇంకెక్కడా ఉండదు మనకి. మీరేం కొట్టుకోకండి అనవసరంగా. అడ్డబొట్లు, నిలువు బొట్లు కొట్టుకోకూడదు. ఏం జరుగుతుందో చూడండి రెండూ కొట్టుకుంటే. అందువల్ల కొట్టుకోకూడదని చెప్పడానికి సంకేతం ఈ ఆలయం అని మనం తప్పనిసరిగా భావించుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి పక్కనే ఇంకొకళ్ళు ఉన్నారండి. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి వారు ఎవరంటే పంపాలు. వీళ్ళిద్దరూ తపస్సు చేసి దైవాన్ని ప్రత్యక్షం చేసుకుంటే, దైవం వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆవిడ విందిట. మరి ఆవిడ జీవితం ఎలా తపస్సుతో గడిపిందో, ఆవిడ చేసిన తపస్సు ఏమిటో తెలీదు. తపస్సు అంటే ముక్కు మూసుకున్న చోట కూర్చొని చేయడమే కాదండి.
చేసే పనిని నిజాయితీగా ఇదే నా పరమార్థం. ఇది చేయడం తప్ప నాకు జీవితంలో మరొకటేమీ లేదు అని త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా తపస్సంటారండి. ఏ పనైనా సరే. వంట చేయడం ఒక తపస్సు. గట్టిగా చెప్పాలంటే ఆహారాన్ని భగవత్ స్వరూపంగా భావించి ఒక్క మెతుకు కూడా పక్కకు పడేయకుండా, పెట్టిన దాన్ని దేన్ని వదిలిపెట్టకుండా ఆస్వాదిస్తూ తినడం కూడా ఒక తపస్సే. ఎంతమందికి చేతనిది? ఇలా, ఇలా గిరాటేస్తూ ఉంటారు. కొంతమంది తినడం చూస్తే జన్మలో మనకు భోజనం చేయబుద్ధి అవ్వదు. కొంతమంది తినడం చూస్తే కడుపు నిండా తిన్నప్పుడు మనం కూడా కొంచెం కలుపుకొని తింటే ఎంత బాగుండు అనిపిస్తుందన్నమాట. అట్లా ప్రతి దాన్ని తపస్సుగా చేయొచ్చు. ఆవిడ ఏం తపస్సు చేసిందో తెలీదు. మరి నా సంగతేమిటి నాకేం వరమిస్తావందిట. అదేమిటి వీళ్ళు తపస్సు చేస్తే అవును. వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వాళ్ళకేదో చెప్పాడు. బానే ఉంది. ఈవిడెలా వింది? అంటే ఆవిడ జీవితంలో ఏం తపస్సు చేసిందో ఏమో! నువ్వు విన్నావు కదా! నీకు కూడా అటువంటి శక్తి ఉంది గదా! నువ్విక్కడ ఆ కొండ పక్కన నదిగా పారు అన్నాడు. అదే మనకిక్కడున్నటువంటి పంపా నది. ఆవిడ పేరు పంపావతి. ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటే ఇన్ని విశేషాలు ఏ కొద్ది దేవాలయాలకుంటాయో నాకైతే తెలియదు. చాలా దేవాలయాలకైతే లేవు. ఇక్కడ బయలుదేరొస్తూ ఉంటే మా సోదరుడు పైన ఉన్నాడు. ఆయనకి నేను రక్షగా ఉండాలి. రక్షగా ఉన్నప్పుడు ఏమంటారు అమ్మవారిని? దుర్గా అంటారు. దుర్గా అంటే కోటలాగా రక్షించేది అని. దుర్గము అనే పదం ఉంది కదండీ మనకి. దుర్గం అంటే కోట. దుర్గా అంటే మనందరినీ కోటలాగా రక్షిస్తూ మనని కాపాడేటటువంటి తల్లి దుర్గా. దుర్గా దుర్గతి నాశిని అని చెప్తారు. ఆ దుర్గా అక్కడ కనకదుర్గగా ఉండి మరెందుకక్కడుంది? కొండ మీద ఉన్న అన్నగారిని దర్శించుకోవడానికి ఎవరైనా వెడుతూ ఉంటే, ఇది అడవి ప్రాంతం గదా! ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, వాళ్ళని రక్షించాలి అనుకుని, ఆ కనకదుర్గగా ఉండి, వనదుర్గ దగ్గరికి పంపిస్తుంది. అంటే వనదుర్గ అడవి మీద ఆధిపత్యం కలిగినటువంటిది. ఇంకోటి వనదుర్గ అంటే నీటి మీద ఆధిపత్యం కలిగింది కూడా. ఆవిడే నవదుర్గ అలా వచ్చి పైదాకా తీసుకురావడానికొస్తుంది. కనుక ముందుగా మనం అక్కడికుండాలి. మరప్పుడెప్పుడో ఈ రత్నాకరుడి అన్నగారు భద్రుడు గూడా అడిగాడు గదా! మరక్కడ భద్రుడు కొండ మీద రాముడిని రాముడిని పెట్టుకొనుంటే, మరిక్కడ కూడా ఉండాలిగా. అందుకని ఇక్కడ గూడా కోదండరామస్వామి ఆలయానికి రాబోతూ ఉంటే, క్షేత్రపాలకుడుగా ఉండి, "నేను చూసుకుంటాను ఈ క్షేత్రాన్నంతా" అన్నాడు. ఇలా అనేకానేకమైన విశేషాలు కలిగినటువంటి ఏ సత్యనారాయణ క్షేత్రమైన శ్రీ తప్పు శ్రీ వీర వెంకట సత్యనారాయణ క్షేత్రమైనటువంటి ఏ అన్నవరం అన్నదంతా వరంగా మారుతుంది. ఏది నువ్వన్నావో అది వరమవుతుంది. అందుకే నేనిక్కడికొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్! నా నోట్లోంచి ఏ మాటొస్తే అదే దేవుడు వరంగా ఇస్తే, నేను పొరపాటున చెడ్డ మాట మాట్లాడితే నా జీవితం వృధా. అందువల్ల ఈ క్షేత్రంలో ఉన్నవాళ్ళు కొంచెం మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అన్న అన్నదల్లా వరమయ్యేటటువంటిది కనుక నోట్లోంచి వచ్చే మాటలు జాగ్రత్తగా పలకాలి అని చెప్పేటటువంటిది ఈ క్షేత్రం. ఈ క్షేత్రం ఇక్కడికే స్వామి వచ్చి వెలిసి ఉండడం కారణంగా తెలుగు ప్రజలందరికీ కూడా సత్యనారాయణ వ్రతం అనేది తమ జీవితంలో తాము చేసేటటువంటి శుభకార్యాలన్నింటిలో ఒక భాగంగా ఏర్పడింది. ఇందాక నేను చెప్పినట్టే అసలు పెళ్లిలో సత్యనారాయణ వ్రతం ఒక భాగం అనుకున్న పెళ్లి తంతులో ఒకటి. అంతగా ఎక్కడికెళ్ళినా సత్యనారాయణ వ్రతం ఉండేది. కానీ మన ఆరాధ్య దైవం, మనని కాపాడేవాడు, అన్నదన్నట్టుగా చూసేటటువంటి వాడు సత్యనారాయణ స్వామి. ఈయన సత్యమైనటువంటి దేవుడు. ఈయన సత్యదేవుడని కూడా అంటారు. సత్యదేవుడు అంటే నేనున్నానని నిరంతరం ఎప్పటికప్పుడు భక్తులందరికీ నిరూపణం చేసేటటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో అనుకుంటానులెండి మనం. నేనేమిటో నెల నెలా వ్రతం చేస్తున్నాను. అయినా నేను అనుకున్నదేం తీరట్లేదు. నా మాట నిజం కావట్లేదు. అక్కడ కూర్చొని నాకు ఫలాంది కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకుంటున్నాను అన్న మాట నిజం చేసేటటువంటి స్వామి ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకు చెయ్యట్లేదో కథలో తెలుస్తుంది మనకి. సత్యనారాయణ వ్రత కథ ఒక్కసారి చదివి చూశాక
అందులో అర్థం తెలిస్తే కథ పూర్తి చేయండి, త్వరగా చేయండి పంతులు గారు, అయిపోయింది, టైం అయిపోయింది, మా అబ్బాయి చికాకు పడుతున్నాడు, ఎక్కువ సేపు కూర్చోలేదు, ఆకలేస్తోంది అని తాపత్రయపడేటటువంటి వ్యవహారంలో కథ వినం గనక, కథ విన్నట్టయితే నా కోరిక ఎందుకు తీరలేదు అన్నది నాకు తెలుస్తోంది. జాగ్రత్తగా వినాలి. ఈయన సత్యదేవుడు. దేన్నైనా సత్యంగా చేసేవాడు. సత్ అంటే ఉండుట అని అర్థం. సత్యము అంటే ఉన్నది అని అర్థం. నేను నోటితో ఏదైతే అన్నానో అది ఉన్నది అని నిరూపించేది సత్యం. అమ్మవారు సత్యవతి. సత్యమే రూపంగా కలిగింది. ఈ సత్యవతీదేవికి సంబంధించినటువంటి పేరు, వాటి వివరాలు చూడాలంటే వ్య భాగవతంలో మనకి ప్రారంభంలో వ్యాసుడి పుట్టుకకి మూలమైనటువంటి సత్యవతి యొక్క చరిత్ర చూడాలి. ఆవిడ ఉపరిచర వసువుకి అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరసకి జన్మించినటువంటి సత్యవతి. ఒక చేప కడుపులో ఉండడం వల్ల ఆవిడ మత్స్యగంధ అయింది. తర్వాత యోజనగంధ అయింది. ఈ ఉపరిచర వసువు ఎవరంటే అష్టవసువుల్లో ఒకడు. లోకంలో అంతరిక్షంలో ఉపరి అంటే పైన, ఊపర్ అంటామే హిందీలో. ఆ ఉపరి ఈయన తిరుగుతూ ఉండే వస్తువు. అంటే అంతరిక్షంలో ఉండేటటువంటి దాన్నన్నింటినీ అన్నింటి మీద పెత్తనం చేస్తూ తిరుగుతూ ఉండేటటువంటి వాడు ఉపరిచర వసువు. ఆయనకి అద్రిక అనబడేటటువంటి అప్సరసకి జన్మించినటువంటిది సత్యవతి. ఈవిడ సత్యవాక్కు. ఈవిడ నోటి వెంట వచ్చిన మాట జరిగి తీరుతుంది. కనుకనే ఆవిడ్ని తన క్షేత్రంగా చేసుకుని పరాశర మహర్షి వ్యాసుడికి జన్మనివ్వడం జరిగింది. అటువంటి సత్యవతి రూపంలో ఉండేటటువంటి సత్యవాక్ అని చెప్పబడేది ఏదైతే ఉందో ఆ శక్తి ఇక్కడ సత్యనారాయణుడికి నాయికగా, దేవేరిగా అవతరించటం జరిగింది. వారిద్దరికి సంబంధించిన ఇతివృత్తం ఇది. మిగిలిన ఏ వ్రతాల్లోనూ కూడా మనకి మంటపారాధనకి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు, నవగ్రహాలు పరివేష్టించి స్వామివారిని సేవించుకుంటూ ఉంటాయి. ఆయన పాదాల దగ్గరే ఉంటాయి. కనుక ఆయన్ని పిలవడానికన్నా ముందు నవగ్రహాలని మంటపారాధన చేసిన తర్వాతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. మిగిలిన ఏ వ్రతాల్లోనూ అంత ప్రాధాన్యం లేదండి. ఏవో పెద్ద పెద్ద వ్రతాలు చేస్తేనే మంటపారాధన తప్ప చాలా పెద్దవి మామూలు వ్రతాలకి వేటికి లేదు, దీనికే ఉన్నది. అటువంటి ఈ వ్రతంలో విశేషమంతా ఎక్కడుందంటే కథలో ఉందండి. సమయం అయిపోయింది గనక కథ మీ అందరికీ తెలుసు, రోజు వింటూనే ఉంటారు. దానిలో ఉన్న ఆంతర్యం మాత్రమే చెప్తా. ఈ కథ మొదటి అధ్యాయంలో విషయం ఏముండదు, పూజ ఎలా చేయాలి ఉంటుంది. రెండో అధ్యాయంలో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతం చేసి ఇహలోకంలో భోగభాగ్యాలు పొందడం కాక ముక్తి కూడా పొందాడని ఉంటుంది. ఆ తరువాత ఒక రాజుగారు సంతానం కోసం చేస్తున్నాడు అనే మాట ఉంటుంది. అది విని సాధువు అనబడేటటువంటి ఒక వైశ్యుడు ఆ వ్రతాన్ని చేస్తానంటాడు. చేస్తానని మొక్కుకున్నాడు, చేయలా. వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. చెట్టు చివరికి స్వామివారే అతనికి ఒక సూచన చేసి వ్రతం చేయించాడు. ఇది ముగ్గురయ్యారు. 5వ అధ్యాయంలో ఏముంటుంది, శూద్రులు కొంతమంది పశువుల కాపర్లు చేసుకుంటున్న కథ ఉంది. అంటే అర్థం ఏమిటి, 4 వర్ణాల వారు చేసుకోవచ్చు ఈ వ్రతం. ఈ వ్రతం మేం చేసుకోవచ్చా, మేం చెయ్యొచ్చా, మీకు చాలా ఉంటాయండి. ఫలానా వ్రతం నేను చెయ్యొచ్చా అండి, నాకు ఇంకా పెళ్లి కాలేదండి, నాకు భార్య లేదండి, నాకు భర్త లేడండి, మేము వ్రతం చేసుకోవచ్చా, ఇట్లాంటి సందేహాలు అబ్బో మనిషి దేహం ఉన్నంతకాలం సందేహాలే అడుగుతూ ఉంటారు. అందుకని ఇందులో అటువంటి సందేహం లేకుండా నిర్మోహమాటంగా చెప్పారు. అన్ని వర్ణాల వారు, అన్ని అవస్థల వారు, వివాహితులు, అవివాహితులు, భార్యాభర్తలు, ఒకరుండి మరొకరు లేని వాళ్ళు, బటువులు, యతులు అందరూ చేసుకోవచ్చు ఈ వ్రతం. ఈ వ్రతం చేసుకోవడం అంటే ఆ మాట చెప్పడంతో పాటుగా కొన్ని వర్ణాల వారే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వర్ణాలు వేరు, కులాలు వేరు.
కులాలు ఎప్పుడో 1970 చిల్లరలో ఎక్కడో 80కి ముందు మండల్ కమిషన్ 3000కి పైగా ఉన్నాయని చెప్పింది. అవి కులాలు. వర్ణాలు 4 అవి వేరు. అసలు వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదు. మనం అప్లికేషన్ ఫారంలో రాసేటటువంటి కులం, పెళ్ళిళ్ళకి వాటికి చూసుకునే కులం, ఈ వర్ణానికి సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకుంటేనే ఈ కథ అర్థం అవుతుంది. లేకపోతే కాదు. 4 వర్ణాల వారు అంటే వేదం చదువుకుని 10 మందికి మంచి మాటలు చెప్పే వృత్తిలో ఉన్నవాళ్ళు. లేదా యుద్ధం చేసి ప్రజల్ని రక్షించేవాళ్ళు. ఇప్పుడు మన సైన్యం చేస్తోందిగా వాళ్ళందరూ క్షత్రియులే. వెనకాల కూర్చొని మంత్రాంగం చేసి తాను కనపడకుండా సలహాలిచ్చే వాళ్ళందరూ బ్రాహ్మణులు. కావాల్సినంత సొమ్ము సప్లై చేసే వాళ్ళంతా వైశ్యులు. వెళ్లి నేరుగా యుద్ధంలో పాల్గొని ప్రణాళిక తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఇది చెయ్యి అంటే మీట నొక్కంటే నొక్కేవాళ్ళంతా శూద్రులు. నలుగురు అవసరమే గదండీ! ప్రతివాడు ఆలోచన చేస్తే కంపైపోతుంది. ప్రతివాడు ఉదాన రైఫిల్ పెట్టుకెడితే అంతకన్నా అయోమయమైపోతుంది. ప్రతివాడు నేనే కొడతానని ఎళ్ళినా ఇబ్బందే. కనుక ఎవరి వృత్తి వాళ్ళు చెయ్యాలి. వృత్తిని అనుసరించి వచ్చిన వర్ణాలు ఈ 4 వర్ణాల వారు చెయ్యొచ్చు అని మొదటి సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ కథ విన్న తర్వాత మన దేశంలో వర్ణ వ్యవస్థ ఎంత ఆరోగ్యకరంగా ఉంది. కులాలు లేవు. మనలో మనకి మన మధ్య ఐకమత్యం ఉందే గాని దెబ్బలాడుకోనక్కర్లేదు. అది రాజకీయ నాయకులు చేసే పని, మనకి సంబంధం లేదు అనే సంగతి అర్థం చేసుకుంటే ఈ వ్రతం జీవితంలో ఒక్కసారి చేసుకున్నా చాలు. లేకపోతే రోజు చేసినా ఒకటే. తర్వాత ఇంకో ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ వ్రతంలో వ్రతం చేయడం ఎంత ప్రధానమో, వ్రత కథ వినడం అంత ప్రధానం, ప్రసాదం స్వీకరించడం అంత ప్రధానం. ప్రసాదం స్వీకరించినటువంటి కళావతి పాపం పరిగెత్తుకుని వెడితే భర్త గూడా మునిగిపోయింది. తెలుసుకుని మళ్ళీ వెళ్ళి పాపం భగవంతుడికే దయ. బిడ్డలు తప్పు చేస్తే, "ఒరేయ్! నువ్వు ఈ తప్పు చేశావురా, సరిగ్చేసుకోరా" అని తల్లి మందలించినట్టుగా, మందలించి దారిలో పెట్టినట్టుగా గుర్తు చేసి సరైన దారిలో పెట్టడం ఉంటుంది. ఇదిగో అక్కడ సాధువుకి గుర్తు చేశాడు. ఇక్కడ కళావతికి గుర్తు చేశాడు స్వామి. గుర్తు చేస్తే వచ్చి ప్రసాదం తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాదు అక్కడ శూద్రుడు చేసుకున్నటువంటి వ్రతంలో ప్రసాదం తీసుకోవడానికి వీళ్ళెవరో పశువుల కాపర్లు. వీళ్ళు ప్రసాదం ఇస్తే రాజునే తింటానా అని అహంకరించిన తుంగధ్వజుడికి ఏం జరిగిందో తెలుసు. కనుక ప్రసాదానికి కూడా ప్రాధాన్యం ఉంది. వ్రత కథకి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకు ప్రాధాన్యం ఉందంటే, వీటన్నింటిలో నేను చెప్పినటువంటి సామాజికమైన అంశం పక్కకు పెడితే ప్రధానంగా ఉన్నదేమిటంటే సత్యము. ఈయన పేరేమిటి? సత్యనారాయణుడు. ఎక్కడుంటాడు దైవం? నారాయణమూర్తి ఎక్కడుంటాడు? సత్యంలో ఉంటాడు. ఎవరు నిజం పలుకుతారో వారి రూపంలో ఉండేటటువంటి దైవానికి సత్యనారాయణుడని. ఒక్కసారి జీవితంలో ఈ వ్రతం చేశాక సత్యం పలకడం ప్రారంభిస్తే మళ్ళీ మళ్ళీ చెయ్యక్కర్లే. ఇందాక చెప్పాను కొంచెం ముందు. ఏమని? నెలలా చేస్తున్నానండి ఫలితం లేదండి అని. ఎలా ఉంటుందండి? సత్యనారాయణ వ్రతానికి పిలిచి కూర్చుని పిల్లడికి చెప్తాడు పిలిచి, "ఒరేయ్! నా కోసం అప్పులవాడొస్తే నేను ఇంట్లో లేనని చెప్పరా" అని చెప్తాడు. నేను ఇంట్లో లేనని చెప్పరా అని కొడుక్కి చెప్పి వ్రతం చేస్తే సత్యనారాయణుడు అనుగ్రహిస్తాడా అండి? నేను వ్రతం చేసుకుంటున్నానని చెప్పు, తర్వాత మాట్లాడతానని చెప్పన్న వరకు అన్నా చెప్పాలి. నిజానికి సత్యంగా ఉండాలి అంటే అప్పు తీర్చాలి. అంతేగాని మన దాయాదుల్లాగా దొంగ దెబ్బలు కొట్టకూడదుగా. వాళ్ళని మర్చిపోలేకుండా ఉండదు. నిమిషం నిమిషం గుర్తుకొస్తూనే ఉన్నారు పాపం. అలా చేయకూడదు కదా! అట్లా సత్యమును పాటించని వారు రోజూ వ్రతం చేసినా ఫలితం ఉండదు. నిజం పలికేటటువంటి వాళ్ళు ఒక్కసారి చేసినా చాలు. లేదా జీవితంలో అవకాశం లేకపోతే అనేక కారణాలుంటాయి చేసుకునే వీలు లేకపోవడం. లేకపోయినా దైవం సంతోషిస్తాడు. కనుక సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తామంటే, ఇక నుంచి సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పడానికి. జాగ్రత్తగా వినండి. సత్యం పలకడానికి ప్రయత్నం చేస్తాం. సత్యం పలుకుతారు కాదు. సత్యం పలకలేం మనం. ఎన్నో సందర్భాల్లో మనకి తెలియకుండా కూడా అసత్యాలు పలికే అవకాశం ఉంది. తెలియక, తెలిసి కొన్నిసార్లు. కనుక ఇక నుండి అబద్ధం చెప్పకుండా ఉంటాను.
ఇక నుండి నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని ఒక్క నిర్ణయం తీసుకోగలిగినట్టయితే సత్యనారాయణ వ్రతం జీవితంలో ఒక్కసారి చేసినా చాలు. అందుకే కదా సాధువు ఎందుకంత కష్టపడ్డాడు? ఆ వైశ్యుడు ఇదిగో చేస్తా, ఇదిగో చేస్తా, ఇదిగో చేస్తా. ఆ కూతురు పుట్టాక బారసాలకి, పెళ్ళికి, అది, ఇది అంటూ వాయిదాలేసుకొచ్చాడు గదా! వాయి అన్న మాట నిలబెట్టుకోవడం సత్యం అంటే. అక్కడ లేని దాన్ని అబద్ధం చెప్పడమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సత్యం. ఆ విధంగా సత్యమనే దాన్ని నిలబెట్టుకోవడం ఎవరు చేస్తారో వారు నిత్యం సత్యనారాయణ వ్రతం చేసినట్టే. అది చెయ్యాలని ప్రేరణ ఇవ్వడానికి ఈ వ్రతం చేస్తారు. అందుకే కథకి కూడా ప్రాధాన్యం ఉంది. కొన్నింటి కథలకు ప్రాధాన్యం ఉండేది. ఇందాక నేను చెప్పాను గదా! వ్రతం చేసుకోవడానికి కూర్చొని ఆఫీస్ టైం అయిపోతోంది. కథ త్వరగా చెప్పు పంతులు అనేస్తారు. ఏం లాభం? వ్రతం చేసుకొని పూర్తిగా వినాలి. విని ఇక నుంచి నేను ఇటువంటి తప్పులు చెయ్యను, ఇటువంటి అబద్ధాలు చెప్పను అని నిర్ణయం చేసుకోవాలి. కనుక సత్యనారాయణ స్వామి ఆలయానికొచ్చి స్వామిని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందాము అనడానికి నిదర్శనం ఏమిటంటే, ఇక నుండి వీలైనంత వరకు సత్యం పలకడానికి ప్రయత్నం చేస్తా. అసత్యం పలకకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. ప్రయత్నం చేస్తానంటే చాలా గొప్ప విషయం. పలకకుండా ఉండడం మరీ మంచిది. నిజం పలకడానికి ప్రయత్నం చేస్తా అని నిర్ణయం తీసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది అని చెబుతూ, ఈ మాట నేను చెప్పింది కాదండి. మా గురువు గారు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నా. చెబుతూ ఆ స్వామి అనుగ్రహం మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ, మరొక్కసారి స్వామి ఎదుట స్వామి గురించి 4 మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వీరికి ధన్యవాదాలు. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ అనేస్తాం. ఎన్నో సందర్భాల్లో మోడీ అని కూడా అనం మనం. అట్లాగే ఒక పని చేసినప్పుడు వారి అధికారాన్నే మనం తరచుగా చెప్పుకుంటూ ఉండడం మనకు అలవాటుగా వస్తోంది. ఆ విధంగా చెప్పేయడం జరిగింది. ఆ! ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఐవి రోహిత్ గారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ అనంతలక్ష్మి సత్యవతి దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఐవి రోహిత్ గారికి, శ్రీ వీర్ల సుబ్బారావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని ఇంత బాగా నిర్వహిస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక్కసారి స్వస్తి.